హాయ్ అండి, వెల్కమ్ టు మన వంట. రోజు మనం నేతి బూర్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మనకి కావాల్సినటువంటి పదార్థాలు అయితే ముందు పచ్చి శనగపప్పు తీసుకోవాలి. అదేవిధంగా ఒక కప్పు, వీడియోలో చూపిస్తున్న విధంగా కప్పుడు పచ్చిశనగపప్పు అనేది ఒక కప్పు తీసుకోవాలి. ఒక కప్పు వాటర్, ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బెల్లం, అదేవిధంగా కప్పు చపాతీ పిండి, నెయ్యి, ఇలాచి. వీటితో మనం నేతి బొబ్బట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చిశనగపప్పు ఒక కప్పుని దాన్ని తీసుకొని మనం కుక్కర్లో ఫస్ట్ ఉడికించాలండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని కుక్కర్లో వేసుకున్నాము. దాన్ని మనం శుభ్రంగా కడిగి ఒక 3-4 విజిల్స్ వచ్చే విధంగా మనం స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇలా నేను కప్కి ఒక 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. 4 or 5. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే 4 కప్స్ ఆఫ్ వాటర్ పోసాను. నేను ఈ విధంగా పోసేసినాక మనం కుక్కర్ని ఇలాగా మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలండి. ఈ విధంగా నేనైతే ఫ్లేమ్ ఆన్ చేసేసాను. మేము చెప్దామంటే మైదా పిండి చపాతీ పిండిని కలిపి ఈ విధంగా మెత్తగా టెక్స్చర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలా చేసేసినాక ఒక 5 to 10 మినిట్స్ ఉంచేసి దీన్ని మనం బౌల్లో అయితే పెట్టేసుకొని ఉంచాలి. ఒక 10 మినిట్స్ అలా ఉంచితే కొంచెం సాఫ్ట్గా అవుతుందండి. బొబ్బట్లు కూడా మంచిగా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం ఒకసారి కుక్కర్ని చూసినట్టయితే ఇది ఉడికిపోయిందండి. ఒక 3 విజిల్స్ దాకా వచ్చేసింది. నేనైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసితే ఈ విధంగా ఉందండి. ఈ విధంగా మెత్తగా అయిపోవాలి. కొంచెం వాటర్గా ఉంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ విధంగా కొంచెం దగ్గర పడేలాగా తిప్పాలండి. అలా తిప్పేటప్పుడే కొంచెం బెల్లం వేసేసుకున్నాను నేను. బెల్లం కూడా అందులోనే మిక్స్ చేసేసానండి. ఈ విధంగా మెల్ట్ అవుతుంది మొత్తం. అలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇలాచీ అనేది దంచుకొని ఇలాచీ పౌడర్ అనేది మనం ఆ పప్పులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడేలాగా తిప్పాలండి. మంచి స్మెల్ వస్తుంది. సో నేను ఇలాచి అది ఉడికేటప్పుడే వేస్తాను. ఈ విధంగా నేనైతే ఇలా రోట్లో కొంచెం అలా కొట్టేసి అందులో వేసేసానండి. ఒకసారి మనం ఈ విధంగా తిప్పుదాము. తిప్పిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా గట్టిపడేంత వరకు మనకి రౌండ్స్గా బాల్స్గా రావాలంటే కొంచెం టెప్ అనేది కొంచెం దగ్గర పడాలండి. అప్పుడు మనకి బాల్స్కి ఈజీగా అయ్యిద్ది రౌండ్ చుట్టుకోవడానికి. ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకొని ఇలా రౌండ్గా మనం వేసుకుని అదేవిధంగా ఈ పిండిని కూడా ఇలా బాల్స్లా చేసేసుకున్నాము. చిన్న చపాతీలా చేసుకోవాలండి. చేసుకొని ఈ విధంగా స్టఫ్ అనేది ఆ చపాతీలో పెట్టి మొత్తం కవరప్ చేసి రౌండ్గా చుట్టాలండి. ఎక్కడ ప్యాచెస్ అనేవి లేకుండా రౌండ్గా చుట్టి మనం చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఆర్ చపాతీ కర్రతో అయినా జస్ట్ లైట్గా లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు రాకుండా మనం నీట్గా చుట్టుపక్కల అప్లై చేసుకోవాలండి. కొంచెం పల్చగా నేనైతే కొంచెం నెయ్యి వేసుకొని అప్లై చేస్తున్నాను. నెయ్యి పడకపోతే ఎవరికైనా ఆయిల్ అయినా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలా చేసేసానండి. నేనైతే ఆయిల్ ప్యాకెట్ దాంతో చేశానండి. ఎందుకంటే మళ్ళీ చపాతీ కర్ర మీద చేస్తే కొంచెం అంటిపోద్దని నేను ఆయిల్ కవర్ దాంట్లో వేసాను నేను. ఈ విధంగా మనం దాన్ని ప్యాన్ వెలిగించేసి కొంచెం వేడైనాక బొబ్బట్లు అనేవి ప్యాన్ మీద వేసుకోవాలి. కొంచెం అటు ఇటు రొటేట్ చేయాలి. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి. నేనైతే కొంచెం నెయ్యి వేసానండి. నెయ్యి వేసి జస్ట్ అలా అప్లై చేశాను. కొంచెం గోల్డిష్ కలర్ వచ్చేదాకా నేతి బొబ్బట్లు అనేది కొంచెం యాగాలండి. విధంగా 2 సైడ్స్ మాత్రం మంచిగా ఉడకాలండి, కాలాలి. మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది మనకి. సో ఈ విధంగా ఒక్కొక్కటి మనము అలా చేసుకొని 2 సైడ్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా కాల్చాలండి. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అయిపోయిందండి సింపుల్గా నేతి బొబ్బట్లు. నేను చపాతీ పిండి, మైదా పిండి 2 కలిపి చేశానండి. మైదా పిండి హెల్త్కి మంచిది కాదు. సో దాన్ని కొంచెం వేసాను. ప్యూర్ కాకుండా కొంచెం చపాతీ పిండి కూడా వేసాను. పిల్లలు
చాలా ఎంతో టేస్టీగా ఇష్టంగా ఉంటాయి. అందరూ టేస్టీగా తినొచ్చు. ఒక 2 థ్యాంక్ టు యూ 3 ఫర్ వాచింగ్.